హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ ఎగ్ 65 అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్లా దీన్ని తయారు చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీకరమైన ఫుడ్ అనమాట. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ 65ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వీటిలో చూద్దాం. ముందుగా గుడ్లను ఉడికించుకొని పెంకు తీసేసి లోపల ఉన్న సొనను కూడా ప్రక్కన పెట్టేయండి. సొనతో మనకి ఇక్కడ పని లేదండి. మనకు కావాల్సింది వైట్ పార్ట్ మాత్రమే. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి లేదా కార్న్ఫ్లోర్, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ ఫ్లోర్ని మనం బైండింగ్ కోసం వాడుతున్నామండి. బైండింగ్ కోసం ఇక్కడ మనం మైదా పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ, శనగపిండి కానీ లేదా బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ని పగులగొట్టుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ మొత్తం పట్టదండి. అవసరమైనంత వరకు చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కలర్ కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ జార్ అయినట్లయితే ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ నుంచి కొద్దిగా బాల్స్ లాగా తయారు చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ మూకుడు పట్టేంటన్ని యాడ్ చేసుకోండి. అవి వేగి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వాటిని బయటకు తీయండి. మిగిలిన ఎగ్ మిక్చర్ నుంచి కూడా ఇదే విధంగా బాల్స్లా తయారు చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో వేడివేడి ఆయిల్ ఉంది కదా, దానిలో నుంచి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, 2 లేదా 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. అలాగే దీనిలో చిటికెడు సాల్ట్ని, చిటికెడు పంచదారను కూడా యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని ఇందులో వేసుకొని టాస్ చేసుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ 65 రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.